భారత్ మాల్దీవ్ సంబంధాల్లో కొత్త పతనం మొదలైంది. భారత్ మాల్దీవ్ సంబంధాలు రోజు రోజుకి దిగజారుతున్నాయి. మాల్దీవ్స్లో కొత్త ప్రభుత్వం 2 మాసాల క్రితం వచ్చింది. మొహమ్మద్ మొయిజు అధ్యక్షతన ఆ పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినే ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్తో వాళ్ళు ముందుకు నడుతున్నారు. మాల్దీవ్స్ చైనాకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మొహమ్మద్ మొయిజు అధ్యక్షతన చైనాకి చాలా క్లోజ్గా వెళ్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజున కూడా మొహమ్మద్ మొయిజు చైనాలోనే ఉన్నారు. మాల్దీవ్స్ టోటల్ పబ్లిక్ డెట్లో చైనా భాగం, అంటే చైనా మాల్దీవ్స్కి ఇచ్చినప్పుడు 20%, మాల్దీవ్స్ అప్లో చైనాకి ఇవ్వాల్సింది కట్టాల్సింది 20% అనమాట. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనాల ప్రకారం మాల్దీవ్స్కి చైనా ఇచ్చినప్పుడు దాదాపు లేటెస్ట్గా $1.3 బిలియన్ టోటల్గా కౌంట్ చేస్తే అని చెప్పొచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. $1.3 బిలియన్ అప్పు పడింది మాల్దీవ్స్ చైనాకి. సో ఇప్పుడు మాల్దీవ్స్ ఉన్న ప్రభుత్వం ప్రో చైనా పాలసీ అనమాట. ఇండియాకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు, ఇండియాకి వ్యతిరేకంగా కామెంట్స్ ఇవన్నీ. అయితే మాల్దీవ్స్ అనేది దాదాపు 1192 చిన్న చిన్న దీవుల సమూహం, చాలా ఐలాండ్స్ కలిపితే ఇండియన్ ఓషన్లో ఈ మాల్దీవ్స్ అనమాట. చిన్న చిన్న ఐలాండ్స్, జనాభా కేవలం 5 లక్షలే. అండ్ మాల్దీవ్స్ 30% ఆఫ్ మాల్దీవ్స్ జీడిపి పర్యాటకం, టూరిజం నుంచే వస్తుంది. 60% ఆఫ్ ఫారెన్ కరెన్సీ మాల్దీవ్స్కి కేవలం టూరిజం నుంచే వస్తుంది. అండ్ మాల్దీవ్స్ టూరిస్ట్లో ఇండియన్సే చాలా ఎక్కువ. అయితే ఇప్పుడు ఈ రోజున మాల్దీవ్స్లో కొంతమంది మినిస్టర్స్ మన మోడీ గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అది సోషల్ మీడియాలో పబ్లిసైజ్ చేశారు. దీంతో ఇండియాలో పొలిటీషియన్స్, సెలబ్రిటీసు, ముఖ్యంగా ఫిల్మ్ స్టార్స్, తర్వాత క్రికెట్ స్టార్స్ అందరూ కూడా మాల్దీవ్స్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే మాల్దీవ్స్ కొత్త ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చిందో, మొహమ్మద్ మొయిజు ప్రభుత్వం ఇండియా అవుట్ అంటూ మన ఆర్మీని ఎవరైతే అక్కడ దగ్గరలో ఉన్నారో అందరిని వెనక్కి పంపించేయటం, మా సోవరెన్ విషయాలు మేమే నిర్ణయాలు తీసుకోవడం అని చెప్పడం, ఇండియాకి వ్యతిరేకంగా అన్ని చేయడం కార్యకలాపాలు స్టార్ట్ చేసినాయి. దాంతో మన ప్రభుత్వం తెలివిగా మోడీ గారు రీసెంట్గా కేరళ, తమిళనాడు విజిట్కి వెళ్తూ లక్షద్వీప్కి వెళ్ళి అక్కడ బీచ్లో లక్షద్వీప్ బీచెస్ని ప్రమోట్ చేస్తూ అద్భుతమైన ఫొటోస్, వీడియోస్ చేశారనమాట. అంటే తెలివిగా మనం మాల్దీవ్స్కి వెళ్ళక్కర్లేదు ఇండియన్స్, ఎందుకంటే ఎక్కువ మంది ఇండియన్స్ రిక్రియేషన్ కోసం మన దగ్గరలో ఉన్న మాల్దీవ్స్కి వెళ్తారు. ఇది మాల్దీవ్స్ టూరిజంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే లక్షద్వీప్ని ఎప్పుడైతే మనం ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశామో అప్పుడు మాల్దీవ్స్కి బలి వెలిగింది. సో అక్కడున్న పొలిటీషియన్స్ కూడా ఇండియా మనకి చెక్ పెడుతుందని చెప్పి, దీంతో ఇండియాకి వ్యతిరేకంగా, ముఖ్యంగా మోడీ గారికి వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్స్ జారీ చేయడం మొదలెట్టారు. దాంతో మన వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇంటర్నెట్లో మాల్దీవ్స్ బీచెస్కి వెళ్ళొద్దనే క్యాంపెయిన్, డోంట్ గో టు మాల్దీవ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మాల్దీవ్స్ ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారో 3 మినిస్టర్స్ని సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. మాల్దీవ్స్ సార్క్లో కూడా సభ్యదేశం. ఇంతకుముందు వరకు చాలా సంవత్సరాలు మాల్దీవ్స్ ఇండియా ఫస్ట్ వైఖరితో ఉంది. ఇటీవల చైనా ప్రాబల్యం మాల్దీవ్స్లో చాలా పెరిగిందనమాట. తమది గణతంత్ర దేశమని, తమ ఆంతరిక విషయాల్లో ఏ దేశం చొరబాటు చేసుకోకూడదని మాల్దీవ్స్ కొత్త అధ్యక్షుడు ఇండియా అవుట్ క్యాంపెయిన్ తీసుకొచ్చారనమాట. దీంతో మాల్దీవ్స్కి చెక్ పెట్టేలా మన ప్రధాని మోడీ గారు ఇటీవల లక్షద్వీప్ పర్యటించి అక్కడ బీచ్లో ఫొటోస్, వీడియోస్ తీసుకున్నారనమాట. పొరుగున ఉన్న మాల్దీవ్స్కి మన లక్షద్వీప్ ఏమాత్రం తక్కువ కాదని, ఎవరైతే టూరిస్టులు ఉంటారో ఇండియా నుంచి లక్షద్వీప్ని ప్రయాణం చేయాలని లక్షద్వీప్ వైపు ఆకర్షితులు అయ్యేలా మోడీ వీడియోలు కనిపిస్తున్నాయి అనమాట. చాలామంది ఈ ఫొటోస్, వీడియోస్ చూడటం, ఈ వీడియోస్ వైరల్ అవడంతో మాల్దీవ్స్ మంత్రులకి భారత్ మీద ఆగ్రహం వచ్చింది. వాళ్ళు టూరిజం దెబ్బతీస్తున్నామని డౌట్ వచ్చేసింది అనమాట. దాంతో మోడీ గారి పైన చాలా వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. మాల్దీవ్స్ అనేది హిందూ మహాసముద్రంలో అనేక ద్వీపాలు, దాదాపు 1192 ద్వీపాల సముదాయం, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ దేశంలో ప్రధానమైన ఆదాయం పర్యాటక నుంచే వస్తుంది, టూరిజం నుంచే వస్తుంది అనమాట. భారతదేశం నుంచి అత్యధిక సంఖ్యలో మాల్దీవ్స్కి పర్యాటకులు వెళ్తుంటారు. భారతదేశం తర్వాత రష్యా, చైనా, UK, జర్మనీ, ఇటలీ దేశాల నుంచి కూడా అక్కడికి పర్యాటకులు వెళ్తుంటారు. మనం గమనిస్తే 2023లో అంటే 2023 గమనిస్తే కనుక దాదాపు 2 లక్షలకు పైనే భారతదేశం నుంచి పర్యాటకులు మాల్దీవ్స్కి వెళ్ళారు. రష్యా నుంచి అంతే సంఖ్యలో, చైనా నుంచి ఇంకొంత, అంటే దాదాపు 1,50,000 మంది, UK నుంచి కూడా 1,50,000 మంది పర్యాటకులు మాల్దీవ్స్కి వెళ్ళారు. ఒకవేళ కనుక భారతీయులు మాల్దీవ్స్కి వెళ్ళడం మానేస్తే ఆ దేశ పర్యాటక రంగం ఖచ్చితంగా దెబ్బతింటుంది.